సార్ అయితే ఈ డైమెన్షియా అంటే ఏంటి సార్ అసలు? వాట్ ఈస్ దట్ వర్డ్ పర్టిక్యులర్‌లీ? అసలు దాని వెనకాల ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అది ఎవరెవరికి వస్తది అంటే ఏం చెప్తారు? కామన్‌గా అది ఏజ్ వాళ్ళలో వస్తుంటది. కానీ కొంతమందికి చిన్న వాళ్ళలో గూడా అంటే యంగ్ వాళ్ళలో గూడా రావచ్చు. ఓకే. అంటే 2 టైప్స్ ఉంటాయి. అంటే అది ట్రీటబుల్, నాన్ ట్రీటబుల్. అంటే మనం ట్రీట్ చేయొచ్చు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మెటబాలిక్ కండిషన్స్ అంటాం. థైరాయిడ్ అనుకోండి. అంటే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. దాంతో పాటుగా కొన్ని కెమికల్ ఇంబాలెన్సెస్, సోడియం చేంజెస్ ఉంటాయి, కాల్షియం చేంజెస్ ఉంటాయి. సో దాంతో పాటుగా రీనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెంమందికి హెపాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో బి12 డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్, బి12 కానివ్వండి, ఫోలేట్ కానివ్వండి, బి6 డెఫిషియన్సీ కానివ్వండి. ఇట్లాంటి కండిషన్స్‌లో మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఓకే. తర్వాత కొంచెంమందికి కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రెయిన్‌లో. అంటే ఏజ్డ్ వాళ్ళు ఎప్పుడో కింద పడిపోయి ఉంటారు. వాళ్ళకు బ్లీడ్ ఉంటది. సో అది స్లోగా బ్లీడ్ పెరగడం వల్ల వాళ్ళు మర్చిపోతుంటారు. తర్వాత కొంచెంమందికి ట్యూమర్స్ ఉంటాయి. తర్వాత కొంచెంమందికి బ్రెయిన్ లోపల వాటర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళకి మతిమరుపు వస్తుంటుంది. ఓకే. దాన్ని నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. ఇలాంటి కండిషన్స్ కొన్ని వాటిలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు ఏదైనా ఎన్సెఫలైటిస్ కానివ్వండి, అంటే మెదడు వాపు వ్యాధి అంటాం. సో దానివల్ల ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకు మతిమరుపు అనేది వస్తుంటుంది. సో ఈ కండిషన్స్ అన్నిటిని మనం ట్రీట్ చేయొచ్చు. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ కరెక్ట్ చేస్తే సో మనకు మతిమరుపు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇది ట్రీటబుల్ కండిషన్స్. బట్ జనరల్గా మనం పబ్లిక్లో చూసేది డిమెన్షియా అంటే ఏజ్ పైబడిన వాళ్ళలో వస్తుంటుంది. దాంట్లో కామనెస్ట్ డిమెన్షియా ఇస్ అల్జీమర్స్ డిమెన్షియా అంటాం. యెస్, అల్జీమర్స్ ఐ హియర్డ్ దిస్ వర్డ్. మర్చిపోతారు, మనుషులు గుర్తుపెట్టుకోరు. కరెక్ట్. యెస్. సో అదేంటంటే అది షార్ట్ టర్మ్ మెమరీ. అంటే ఇప్పుడే ఇమ్మీడియట్గా జరిగిన విషయం అనేది వాళ్ళు మర్చిపోతుంటారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది మర్చిపోతుంటారు. తర్వాత ఎవరైనా వచ్చి మాట్లాడింది కన్వర్జేషన్ మర్చిపోతుంటారు. తర్వాత ఫోన్ నెంబర్ ఎవరైనా చెప్పింది ఇమ్మీడియట్గా మర్చిపోతుంటారు. సో అలా అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. అది జనరల్గా అది 60 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో అలా వస్తుంటుంది. దాని లోపల ఒక కెమికల్ ఒక హార్మోన్ డెఫిసిట్ వల్ల వస్తుంటుంది. అది ఎస్ట్రోజెన్ ఒక హార్మోన్ తగ్గిపోవడం వల్ల, అంటే దాన్ని ప్రొడ్యూస్ చేసే హార్మోన్ తగ్గిపోవడం వల్ల డిమెన్షియా అనేది వస్తుంటుంది. ఓకే. సో వాళ్ళకి స్లోగా పెరుగుతూ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంటుంది, నలుగుల కలవడం తగ్గిపోతుంటుంది, వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్స్ తగ్గిపోతుంటుంది, ఏ పని మీద ఇష్టం ఉండదు, ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ అవుతుంటారు. అలా స్లోగా 5 to 10 years అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళకు ఏమీ చేయలేరు, ఒకే ప్లేస్లో కూర్చుండిపోతారు. సో దానివల్ల ఏ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు. సో ఇంకా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక మనిషి వల్ల డిపెండ్ అయిపోవాల్సి వస్తుంటుంది. ఓకే. తర్వాత అది పెరిగి ఇంకా బెడ్ రీడన్ అయిపోవడము, తర్వాత యాస్పిరేషన్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ రావడము. సో దానివల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ అనేది పెరుగుతుంటుంది. ఓకే. సో కాబట్టి ఫస్ట్ మనకు డిమెన్షియా వచ్చిందంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో అంటే ఇది ఏజ్ వల్ల వస్తుందా, యంగ్లో వస్తుందా. ఫస్ట్ మనం ట్రీటబుల్ కండిషన్సే చూసుకుంటాం. ఫస్ట్ మనం కొన్ని బ్లడ్ టెస్ట్, బ్రెయిన్ స్కాన్ అవి చేసుకొని ఏదైనా ట్రీట్ చేయొచ్చా లేదని చూస్తాం. చూస్తే దాన్ని ట్రీట్ చేస్తే డిమెన్షియా తగ్గిపోతుంది. లేదు మనకి ఏ ప్రాబ్లం బయటపడలేదు, సో దిస్ ఈజ్ ప్యూర్లీ అల్జీమర్స్ అనుకోండి. సో దానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది. కొన్ని డ్రగ్స్ పెడితే ఆ అసిటైల్కోలిన్ హార్మోన్ అనేది పెరుగుతుంటుంది. సో దాని నుంచి మనం సిమ్టమ్స్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. దీనికి సిమ్టమ్స్తో పాటు కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అలోన్గా ఉంటే సిమ్టమ్స్ ఇంకా పెరిగిపోతాయి. కరెక్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా బ్రెయిన్ అనేది డల్గా, ఇన్యాక్టివ్గా ఉండదు. ఏదో ఒక యాక్టివిటీస్ అనేది ఫోకస్డ్ ఉండాలి. ఏదో ఒక పజిల్స్ కానివ్వండి, కొత్త హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, ఏదైనా రీడింగ్ కానివ్వండి, తర్వాత న్యూస్ పేపర్ చూడడము, తర్వాత టీవీలో ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్, తర్వాత న్యూస్ ఛానల్స్ చూడము, అలాంటి ఏదో ఒక యాక్టివిటీస్కి ఎంగేజ్ అయి ఉండాలి. ఓకే. సో దాంతో పాటుగా వాళ్ళ ప్రతి యాక్టివిటీని వాళ్ళు ఈ టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ ఉండాలి. సో అంటే ఈ టైంలో ఇప్పుడు 3 hours ఈ పని, 4 hours ఈ పని, అట్లా పెట్టుకొని బ్రెయిన్ ఎప్పుడు కూడా షార్ప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.